పొద్దుననగా షాపింగ్ బయలుదేరితే బయటికి వచ్చి చూస్తే నైట్ అయిపోయింది అసలు. సో ఇక్కడ చూడండి మా బ్యాగులు ఎన్నేసి కొన్నామో. అది మాంగళ్యాలో ఆషాఢం సేల్ ఉంది కాబట్టే కొన్నాము, లేకపోతే ఇంత కొనేవాళ్ళం కాదు. 500 250లో, 1000 500లో, 2000 1000లో వస్తున్నాయి కాబట్టే ఇంత కొన్నాము, లేకపోతే కొనకపోయేది ఉండే. సో ఇక్కడ ఆస్తి పంపకం లాగా ఫస్ట్ పని చేసుకుంటున్నాం ఎవరిది వాళ్ళు. సో ఇక్కడ నేను ఒక్క డ్రెస్సే చూపిస్తున్నా. 3 డ్రెస్సెస్ కొన్నా నేను, ఇంకా 1 లంగావన్నీ కొన్నా. 2000 1000 ఏమో పడ్డది నాకు. సో ఇక్కడ నేను జ్యువెలరీస్ కొన్నా, అమీర్పేట్ స్ట్రీట్లోనే కొన్నా. నర్సింగ్ ముందు ఉంటుంది షాప్. ఇదేమో 150, పక్కదేమో 150, కానీ 100లో ఏమన్నా నేను, ఎందుకంటే 4 కొన్నా కాబట్టి. సో ఇచ్చేసిండు ఆయన. సో నేను మా చెల్లెకేమో లంగావన్నీ పైకి జ్యువెలరీ కొన్నా. 600 ఏమో పడ్డది, 1200 అన్నాడు, బట్ 600కి ఇచ్చిండు. కమ్మలు ఇంకా పాపిడి బిళ్ళలు 2 వచ్చినాయి, ఇంకా ఇవి 300 అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేది 150 అనమాట. ఇవి ఎందుకు చూపిస్తున్నా నేనంటే, మీరు పెద్ద పెద్ద షాప్లోకి వెళ్ళి 600 ఏమంటారు 1000 రూపీస్ అలా పెట్టి కొనకుండా అమీర్పేట్ స్ట్రీట్లో బాగున్నాయి. ఆ అంకుల్ దగ్గర ఇంకా బాగున్నాయి, చూసి తీసుకోండి. సో ఇక్కడ నేను సికింద్రాబాద్లో నా చెప్పులు కొన్నా అనమాట. ఫస్ట్దేమో 150, సెకండ్దేమో 250. సెకండ్ది నేను చీరపైకి మ్యాచింగ్ అవుతుందని తీసుకున్నా. సో మీకు రీజనబుల్ ప్రైస్లో షాపింగ్ చేయాలని ఉంటే ఈ వీడియో చూసి చేస్తారని నేను ఈ వీడియో చేసా, అంతే.